విద్యుత్ స్మార్ట్ మీటర్లపై రగడ కొనసాగుతోంది. రిపోర్ట్. విద్యుత్ వినియోగదారులకు చెప్పకుండా అదానీ స్మార్ట్ మీటర్లను బిగించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నెడమరు టిడ్కో సముదాయంలో గల విద్యుత్ వినియోగదారులు సోమవారం మంగళగిరి పట్టణంలోని విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాజధాని కమిటీ నాయకులు ఎం భాగ్యరాజు, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ మాట్లాడుతూ అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం వలన విద్యుత్ వినియోగదారులపై వేల రూపాయల భారం పడుతోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు లబ్ధిదారులకు తెలియకుండా బిగించడం ఏమిటని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం లబ్ధిదారులకు తెలియకుండా బిగించిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని కోరుతూ వ్యక్తిగతంగా అర్జీలను విద్యుత్ ఏఈకి అందజేశారు. స్మార్ట్ మీటర్లు మాకు తెలియకుండా బిగించారు. అదేమని అడిగితే మాకు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నారు. దానివల్ల మాకు ప్రయోజనం ఏమో మాకేం కనపడతలేదు. ఉన్నయేమో తీసేసి పాతవి పెట్టమని అడుగుతున్నాం మేము. అది నిడమరు టిక్కో హౌస్ మాకు తెలియకుండా స్మార్ట్ మీటర్లు బిగించారు. మాకు పాత మీటర్లే కావాలనుకుంటున్నాము. అదేమైనా అడుగుతుంటే గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందమ్మా అందుకని బిగిస్తున్నాము అని అంటున్నారండి, వ్యతిరేకిస్తున్నారండి. మాకు పాత మీటర్లే కావాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ స్వయాన మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పేద ప్రజల మీద కరెంటు బిల్లులు పెంచుతూ బాదురే అంటూ ఉన్నారు. గతానిలో అదానీ గారి మీటర్లు తీసుకొచ్చి ఇక్కడ బిగిస్తూ ఉన్నారు స్మార్ట్ మీటర్లు. కాబట్టి ఇవన్నీ ఇళ్ళకొత్తి మీరు పగలగొట్టండి అని చెప్పేసి స్వయాన మన ముఖ్య ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈరోజు కనీసం లబ్ధిదారులకు తెలియకుండా ఏం లేదమ్మా మీటర్లు చూస్తున్నాం చెక్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇళ్ళ దగ్గర లేనప్పుడు టిడ్కో గృహాల్లో అవన్నీ ఒకే చోట ఉంటాయి. ఆ మీటర్లు మార్చేసి వెళ్ళిపోయారు. లబ్ధిదారులకు తెలియకుండా ఎట్లా బిగిస్తారు మీరు? గతంలో మీరు వద్దని చెప్పినటువంటి మీటర్లని మళ్ళీ ఈరోజు ఎట్లా తీసుకొస్తారు? ఓ పక్క చూస్తూ ఉన్నాం, ఇప్పటికే కరెంటు బిల్లు అమాంతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రెండో పక్క ఈ అదానీ గ్రూప్ ప్రైవేట్ గ్రూపు అంటే విద్యుత్ సంస్కరణ మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం ఈ ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. ఏదైతే కొత్త సీసాల పాఠశాల లాగుందో గత ప్రభుత్వ హయాంలో మీరు ఏదైతే వ్యతిరేకించారో మరలా దాన్ని తీసుకొచ్చి మీరు జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిర్మల్లో ఉన్నటువంటి టిడ్కో ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం అని చెప్పేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్ల మీద అదానీ మీద మన నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో పాదయాత్రలు చేసి ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి అని చెప్పి దాదాపుగా నారా లోకేష్ గారే కోర్టులో కేసు వేశారు. ఇలాంటి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, దీన్ని బిగించొద్దు, ఇది అన్యాయం జరుగుతూ ఉంది, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే చెప్పిందో అధికారం రాగానే వాళ్ళు బిగించడానికి అనుమతి ఇచ్చారంటే ఎంత దారుణమో మనకు అర్థమవుతూ ఉంది. ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. దీన్ని ప్రతి ఇంటి దగ్గర స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా మన శాసనసభ్యులు నారా లోకేష్ గారు వాళ్ళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి పిలిపించారు. ఇవాళ అధికారం మార్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఏం మాట్లాడట్లేదు. మేము ఆయన అడుగుతున్నాం, ఎందుకు మాట్లాడట్లేదు? స్మార్ట్ మీటర్లు బిగించొద్దు, స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పి పిలిపించిన మీరు ఈ రోజున నోరు మెదపుబాటానికి కారణం ఏంటి?